మాది బ్రాహ్మణపల్లి విలేజ్, మండలం మెడపల్లి, జిల్లా నిజామాబాద్. భూమి తగదా బాగుంది మాకు. మాది భూమి మా మామయ్య చనిపోయిన నుండి వేరే వాళ్ళు కబ్జా చేసుకొని ఇది చేస్తుండ్రు. మాకు ఇవ్వడం లేదు. పొలం దగ్గరికి వెళ్తే పట్టబుక్ తీసారండి, అది ఇది అని మాట్లాడుతున్నారు. కానీ మాకు పట్టబుక్ నంబర్తో సహా వచ్చింది. కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఈ కంప్లైంట్ ఇస్తే కూడా వాళ్ళు సార్లు పేరు రాసి మీరు పొలం అయితే దున్నండి అని మాట్లాడుతుండు. మేము పొలం దగ్గరికి వెళ్తే మాత్రం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏమి ఇవ్వడం లేదు. మాకు అన్నీ తీసుకొని రండి, పేపర్స్ తీసుకొని రండి అని మాట్లాడుతుండ్రు. వాళ్ళ దగ్గర కూడా ఎవిడెన్స్ లేవు ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర. కానీ వాళ్ళు మేము దున్నితాం చేస్తాం బరాబర్ అని మాట్లాడుతుండ్రు. కానీ మేము అంటున్నాం మా పొలం మా మామయ్య పేరు మీద చూపిస్తుంది, మీరు ఎలా చేయగలుగుతారు, ఎవిడెన్స్ ఏమన్నా ఉంటే మీ దగ్గర తీసుకురండి అంటే కూడా వాళ్ళు తీసుకురావట్లేదు. మేము రామని చెప్పేస్తుండ్రు డైరెక్ట్గా. ఈ చర్చ ఎవరి ద్వారా నిర్ణయం చేసి మాకు ఎలాగైనా పట్టబుక్ ఇప్పించగలరని కోరుతున్నాం సార్. అమ్మవారిని చూశారు కదా అమ్మని, ఆ వయసులో కూడా ఇక్కడ దాకా రాపియాల్సి వచ్చింది. చాలా ఇబ్బందికర పరిస్థితి అది. వాస్తవంగా భూమి వాళ్ళదే, ఎంతమంది వచ్చినా అది కాదు. మేమందరం ఇలా పెద్ద మంది రైతులు వచ్చారు. ఈయన 20 ఏళ్ళు కౌలు చేశాడు, ఎప్పుడు లేదు అక్కడ. 15-20 సంవత్సరాలు చేశారు, ఎప్పుడు కూడా ఎవరు రాలేదు. 50 ఏళ్ళ నుంచి, గత 50 ఏళ్ళ నుంచి ఎవరు వచ్చి దాంట్లో పేరు పెట్టిన వాళ్ళు లేరు. ఇవాళ నాది అన్నారు. ఎలా రికార్డులు మారినాయో తెలియదు. ఈ ధరణితోటే మారినాయి. ఈ ధరణి నుంచి దానికి కొంచెం మాకు న్యాయం చేయాలని చెప్పి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇద్దామని వచ్చాము. మీ మీడియా మిత్రులు కానీ అధికారులు కానీ మాకు న్యాయం చేస్తారని మా ఉద్దేశం. అక్కడ నేను అదే భూమిని గత 15 సంవత్సరాలుగా కౌలు చేసినాను. ఇప్పుడు నేను 15 సంవత్సరాలు కౌలు చేసినప్పుడు కూడా ఎవరు అక్కడికి రాలేదు. వాళ్ళది కొండూరే, వస్తున్నారు పోతున్నారు. వాళ్ళ ల్యాండ్ అయితే ఎప్పుడైనా ఒకసారి వచ్చి మా ల్యాండ్ అని చెప్పి నాకు చెప్తుండ్రి. అసలు చెప్పడం లేదు. వాళ్ళు అక్కడికి లెవెల్లోకి ఎప్పుడు రాలేదు. నేను 15 సంవత్సరాలు కౌలు చేసిన. అసలు ల్యాండ్ వీళ్ళదే, ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిందే, న్యాయం చేయాలని కోరుతున్నాను. రాయగిరి మణెమ్మ వాళ్ళు, ఆకుల రాఘవేంద్ర గారు, గడిల రమణ గారు వాళ్ళు కబ్జా చేస్తామని ట్రై చేసి వాళ్ళు ఫస్ట్ నీలకంఠరావు పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. డిఐజీ గంగాధర్ గారు అని వాళ్ళకి రిలేషన్ అవుతారు కాబట్టి ఎట్లా ఏ రూపకంగా తెలియదు. గత 15 రోజులకు వాళ్ళు పట్టా చేసుకున్నారని మాకు తెలిసింది. దానివల్ల మేము కొంచెం రావడం జరిగింది. ఆమె పొలం కాబట్టి ఆమె కూడా అంబులెన్స్లో వచ్చి ఇక్కడ దాకా వచ్చి కలెక్టర్ ఆఫీస్ గారి దగ్గరికి వచ్చి కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. దానికి మీరు న్యాయం చేయాలి. అది గుడి భూమి కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సిందని చెప్పి మనం చేస్తున్నాం. గత 50 ఏళ్ళ నుంచి మేము కొండూరులో ల్యాండ్ కొన్నామండి. 12 ఎకరాలు, 11 ఎకరాలు పట్టా చేసుకున్నాం. 1 ఎకరం దేవుని కోసం ఇడిసపెట్టినాం. ఆ ఇడిసపెట్టిన ల్యాండ్ వాళ్ళు పట్టా చేసుకొని కబ్జా కోసం రావడం జరిగింది. ఆకుల కొండూరు అయితే ఆకుల రాఘవేందరు అండ్ గడిల రాములు వీళ్ళిద్దరు వచ్చి కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తారండి. ఆ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్దామని ఇక్కడికి వచ్చాము. సార్, నా పేరు లక్ష్మి. మా భర్తకి దుబాయ్లో యాక్సిడెంట్ అయింది. తను నడవలేని పరిస్థితి ఉంది. ఫ్యామిలీని పోషించుకోవడానికి కష్టం ఉంది. 2 చిన్న పిల్లలు. తను మంచానికి అంకితమైండు. తను 24 అవర్స్ చూసుకొని సేవలు చేసుకుని ఆ పరిస్థితికి వచ్చింది. ఫ్యామిలీని పిల్లలు పోషించుకోవడానికి కష్టం అవుతుంది. దుబాయ్లో యాక్సిడెంట్ అయింది. 3 నెలలు కోమాలో ఉన్నాడు. తనకు ఇబ్బంది అవుతుంది ఫ్యామిలీని నాకు పోషించుకోవడానికి. తను తిరిగితే నేను పిల్లల్ని ఏదైనా కష్టం చేసి నడుపుకుంటాను అనుకుంటున్నా. కానీ నా భర్తకు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కావాలా, కాళ్ళు లేవు. తను తిరిగితే నేను పిల్లల్ని పోషించుకుంటాను. నాకు ఎంపీ సార్, ఎమ్మెల్యే సార్ దయచేసి దండం పెడుతున్నా సార్. ఎంపీ సార్, నా పిల్లల్ని నా భర్తని ఆదుకోండి సార్. నాకు ఎలక్ట్రిక్ వెహికల్ కావాలా సార్, ప్లీజ్ సార్. ఎంపీ సార్, ఎమ్మెల్యే సార్, ప్లీజ్ సార్. నా భర్తకు కాళ్ళు లేవు, 2 కాళ్ళు లేవు. ఆయన మంచాల్లో ఉండే పరిస్థితి వల్ల తనని చూసుకునే పరిస్థితి ఉంది. నాకు ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులు చాలా ఉన్నాయి. అవి చూసుకోవడం వల్ల నాకు కష్టమవుతుంది సార్. ఎంపీ సార్, ఎమ్మెల్యే సార్ దయచేసి
నా భర్తని నా పిల్లల్ని ఆదుకోండి సార్. నాకు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఇవ్వండి సార్. అతను తిరుగుతాడు. నా పేరు షకీల్. మేమేం చేస్తామంటే సర్వీస్ ఆఫ్ మనము ప్రజావాణి ద్వారా కలెక్టర్ దగ్గరికి వచ్చాం. ఒక దగ్గర 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. కాగా ఇప్పుడు దేవుడు మాకు కలెక్టర్ సాబ్ ఏం అంటే కలెక్టర్ సాబ్ మాకు ఆర్డీఓ సాబ్కు రాసిచ్చారు ఎంక్వైరీ చేయమని. ఆర్డీఓ సాబ్ ఏం చేశారంటే నందిపేట కలెక్టర్ తహసీల్దార్ గారికి రాసిచ్చారు. తహసీల్దార్ గారు ఏం చేశారంటే ఆర్ఐకి తర్వాత సర్వేర్ గారికి రాసి సర్వే చేసిమని స్పెషల్ ఆర్డర్ జారీ చేశారు. చేసిన తర్వాత ఏమనంటే ఇక తిరగంగా మళ్ళీ 3 నెలల నుంచి తిరగంగా ఐఎల్ఏ రేపు చేస్తాం అనుకుంటా తిరగంగా ఇప్పుడు మాకు 23వ తారీఖు 12వ నెల 11 గంటల 30 నిమిషాలకు సర్వే చేస్తామని చెప్పారు. దాని తర్వాత ఇక అన్ని ఇవన్నీ నోటీసులు ఆల్రెడీ పంపించేసారు. ఎవరు భూమి మీద ఉన్నారు, మా పొలం మీద, వాళ్ళకందరికి నోటీసు పంపించేశారు. పంపించిన తర్వాత నిన్న సర్వేర్ గారు మాకు ఫోన్ చేసి ఏమన్నారంటే అంటారు సండే నిన్న డ్యూటీ కూడా లేదు. 10:30కి ఫోన్ చేసి మాకు సర్వే చేయడానికి అర్హత లేదు, మాకు డిప్యూటీ ఎంఆర్ఓ గారు మాకు అద్దంటారు, ఏమైనా ఉంటే డిప్యూటీ ఎంఆర్ఓతో మీరు మాట్లాడుకోండి అని అంటారు. అయితే కావున ఏమనంటే దయతలిచి మీరు కలెక్టర్ గారి ద్వారా అదే ఆర్డీఓ గారి ద్వారా మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. అలాగే అదేవిధంగా ఏమనంటే డిప్యూటీ ఎంఆర్ఓ గారు దీనికి ప్రధాన కారణం మెయిన్ అతనే ఆపిండు. ఇక ఏమైందో ముట్టయిపోయిందో ఏమైందో కానీ కాకపోతే నిన్ననే గేమ్ అయిపోయింది. 5 రోజుల ముందు నోటీసులు ఇచ్చేసారు. వాళ్ళు మామూలుగానే నోటీసులు ఇచ్చేసి వచ్చిర్రు. ఇప్పుడు డిప్యూటీ ఎంఆర్ఓ అద్దంటూ అని సర్వే సభ ఉన్నారు. నా దగ్గర మొత్తం వాయిస్ రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది. అన్నయ్య, ఎందుకంటే మేము పేదోళ్ళం, ఇక మా భూములు వేసుకోవడం ఎంతవరకు కరెక్టు. తర్వాత కానీ దేవుడి దాని ఎంఆర్ఓ సాబ్ బాగున్నా, డిప్యూటీ ఎంఆర్ఓ గారిదే ప్రాబ్లం, అతనే మొత్తం ఆపుతుండు ఈ సర్వే. అది సార్ బాగా బాధలు ఉన్నారు సార్. ఇక మేము తిరిగి మా అమ్మ ఉన్నంత వరకు మేము కూడా చేస్తున్నాం. ఇక ఎందుకంటే చాలా పరిస్థితి ఘోరంగా ఉన్నాను. తిరగలేదు. లాస్ట్లో ఇక్కడనే ఇక కలెక్టర్ ఆఫీస్ ముంగట లేకపోతే నందిపేట మండల ముంగట విషయం వేసుకొని ఇక తాగాల్సి వస్తుంది లాస్ట్. ఎందుకంటే కబ్జా చేసుకున్న తర్వాత ఇక ఎంఆర్ఓ గారు అంటారు, సర్వేర్ గారు ఏమంటారు అంటే మేము రాము చేయము, ఏమైనా ఉంటే డిప్యూటీ ఎంఆర్ఓతో మాట్లాడుకోండి అంటారు. డిప్యూటీ ఎంఆర్ఓ అక్కడ ప్రతి ఒక్క దానికి అలా అతను కింద మీద మాట్లాడతారు. లెక్క మళ్ళీ వేరే విధంగా ఉన్నది, అతని వాతావరణం వేరే విధంగా ఉన్నది. అలాగా ఎంఆర్ఓ సాబ్ చాలా బాగున్నారు, ఆర్ఐ గారు బాగున్నారు, సర్వేర్ గారు కూడా బాగున్నారు. కానీ ఏమోనంటే ఇక డిప్యూటీ ఎంఆర్ఓది అక్కడ మొత్తం గందరగోళం ఉన్నది నందిపేట మండల్లో. ఇక సర్వే నెంబర్ సర్వే నెంబర్ మొత్తం డీటెయిల్స్ 11:30కి ఇవాళ సర్వే అనేది ఇచ్చారు. 11:30కి సర్వే నెంబర్ టైంతో సహా సర్వే చేస్తామని చెప్పారు. ఇంతవరకు వాళ్ళు సర్వే గారు నిన్న ఫోన్ చేసినారు. నా దగ్గర వాయిస్ రికార్డింగ్ కూడా ఉన్నది. అయితే మొత్తం వాళ్ళు ఏమేమి నిన్నటికి ఇవాళకి మారిపోయినంటే సంథింగ్ ఏదో అక్కడ గోల్మాల్ జరిగింది, ఏదో జరిగింది, ఇచ్చుడు పుచ్చుడు జరిగింది కాబట్టి వీళ్ళు పోస్ట్పోన్ చేసేసారు. ఇక అందు గురించి మాకేమంటే మాకు ఒకటే దాక్షణం ఏమంటే ఇక కలెక్టర్ సాబ్ ద్వారా న్యాయం జరుగుతుందని 100% న్యాయం జరుగుతుంది సార్ ద్వారా. అదే ఆర్డీఓ గారి ద్వారా ఆర్మూర్ ఆర్డీఓ ద్వారా మాకు న్యాయం జరుగుతుంది, 100% న్యాయం జరుగుతుంది. ఎందుకంటే సార్ ముందే మాకు ఫస్ట్ మాకు ప్రిఫరెన్స్ ఇచ్చారు సారు, కలెక్టర్ సార్ ప్రిఫరెన్స్ ఇచ్చారు, అలాగే ఆర్డీఓ సార్ ప్రిఫరెన్స్ ఇచ్చారు, అలాగే ఎంఆర్ఓ గారు నందిపేట ఆయనకు సార్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. కానీ ఇక డిప్యూటీ తహసీల్దార్ కొద్దిగా గడబడి చేసేస్తున్నారు, మొత్తం సర్వనాశనం చేసేస్తున్నారు సార్. అది ఒక్కటే మేటర్ కూడా ఆయన చేయడం వల్ల పానీ కావాలంటే 4,000 రూపాయలు కావాలి, 5,000 రూపాయలు కావాలని పానీకి 4,000 రూపాయలు కావాలి, 5,000 రూపాయలు ఎందరి దగ్గర తీసుకుంటారు. ఆయన కుర్చీ మీద కూర్చుంటే బయట తిరుగుకుంటే ఫోన్లో మాట్లాడుతున్నారు, బయట తిరుగుకుంటే ఫోన్లో అదే సెటిల్మెంట్లో ఉన్నారు. ఓన్లీ డిప్యూటీ ఎంఆర్ఓ మెయిన్ ఎలిగేషన్ డిప్యూటీ ఎంఆర్ఓనే సార్. 1 నెలకే కైసార్ బేగం మాట్లాడుతున్నారు సార్, మంచిగా నుండి సొంతం ఇది నాదే భూమి ఇది అంతా నాదే, పంతానం అంతా నాదే. ఇవాళ మేము బిచ్చగాళ్ళు చేసి తింపుతున్నారు వాళ్ళు సారు. ఇక ఇట్లా పైసలు తినుకుంటా న్యాయం చేస్తలేరు. అటు పక్కతం ఇటు అన్నమాట, ఇయ్యాలన్నమాట రేపు లేదు. కానీ మీరు కొంత న్యాయం చెయ్యండి. పోయినాక కూడా మాకు అబద్ధాలు చేస్తున్నారు.
వాళ్ళు దాదాలు అయిపోయినారు చూడండి మీరు కనుక్కోండి మాకు కొడుతున్నారు తిడుతున్నారు ఇద్దరు పిల్లలకు కూడా చంపేసారు సార్ వాళ్ళు 2018లో మా నాన్న కూడా నువ్వు కొట్టిరు గ్రామ 2018 పంచాయతీలో గల్లబట్టిండ్రు నా మొగడికి బడ కొట్టిండ్రు ఇద్దరికి కూడా సత్యనాథ చేసి నా కొడుకులు పత్తకు లేరు ఇప్పటికి కూడా నేను ఆల్రెడీ చెప్పేస్తున్నా ఇక తెల్లగోలు వాళ్ళకి ఏడుతున్నది ఇక పేరు చెప్పాను అరసపల్లి మల్లయ్య పంచారెడ్డి ఎర్రన్న పంచారెడ్డి ఎర్రన్న శేరసగం చేసిన వాళ్ళు గండ్ల చిన్న లక్ష్మణ వాళ్ళు నందిపేట మొత్తం శేరసగం చేసిన వాళ్ళు భూమి మీద అంతా ఉన్నారు సారు అన్ని తెలుస్తాయి ఇవన్నీ పైసలు తినుకుంటా మాట్లాడుతున్నారు సారు 3 రోజులకి ఇప్పటికే డిప్యూటీ ఎంఆర్ఓ చేంజ్ అయిపోయిందంటే ఇక ఎటు కూడా ఇక తెలియదు అనుకుంటా మా కుప్ప ముంచుతున్నారు కానీ మీరు ముంచకుండా సార్ ఇగో పొద్దు పడుతున్నా నీ కాలు మొక్కుతారు సార్ కలెక్టర్ సార్ మళ్ళీ దిక్కున్నది నిన్న ఫోన్ రావడం వల్ల మళ్ళీ మేము ప్రజావానికి వచ్చినాము నిన్న ఫోన్ రావడం వల్ల ప్రజావానికి వచ్చినాం ప్రజావానికి వచ్చేసి మాకు ఎందుకంటే ఏ కూడా దిక్కులేదు ఎందుకంటే మాకు కలెక్టర్ సార్ న్యాయం జరుగుతుంది 100% న్యాయం జరుగుతుంది మళ్ళీ ముందు కూడా మాకు న్యాయం సార్ చేశారు ఆల్రెడీ ఆడియో సార్ కూడా చేశారు ఎంఆర్ఓ సార్ కూడా చేశారు నందిపేట ఇక డిప్యూటీ ఎంఆర్ఓ ద్వారా మొత్తం గందరగోళం ఉన్నది 2-3 రోజుల్లో ఏం కథలు ఇచ్చుడు పుచ్చడేమో జరిగింది ఇక మాకు నిన్న డ్యూటీ లేకున్నా కూడా సర్వేర్ సార్ ఫోన్ చేసి మీకు మేము చేయము మీరు అట్లే డిప్యూటీ ఎంఆర్ఓతో మాట్లాడుకోండి అంటే కారణం దీనికి రీజన్ సంథింగ్ ఇచ్చుడు పుచ్చుడు జరిగింది కాబట్టి 3-4 రోజుల్లో గేమ్ ఖలాస్ ఫినిష్ అయిపోయి ఇది మొత్తం కారణం డిప్యూటీ ఎంఆర్ఓనే 100% డిప్యూటీ ఎంఆర్ఓ అందుకు ఇప్పుడు ప్రజావాణి ద్వారా హెచ్చరిక కూడా మేము చేస్తున్నాం ఇక మొత్తం ఎలిగేషన్ మొత్తం డిప్యూటీ ఎంఆర్ఓ మీద ఉన్నది సార్ పానీ కావాలంటే 4,000 రూపాయలు అంటాడు ఆడ 2-3 పెట్టాడు